వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మెంతా తుఫాన్ వెళ్లిన వెంటనే అవతరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అలాగే పోలవరం నిర్వాసితులకి 1000 కోట్ల రూపాయలు జమ చేస్తా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. 3 పండుగలు ఒకే రోజు జరుపుకుంటుంది రాష్ట్రం. ఈ కార్యక్రమాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి పండుగ రోజున జరగబోతున్న కార్యక్రమం గురించి అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పోలవరం నిర్వాసితులకి 1000 కోట్ల రూపాయలు జమ చేసే కార్యక్రమం చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా పోలవరం తీసుకుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగిన పనులు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరాన్ని నాశనం చేసిన తీరు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పనులు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అలాగే రాష్ట్ర అవతరణ దినోత్సవం, మూడింటిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? 100 ఏళ్లుండా వేరు తప్పదని రాష్ట్ర విభజన అనేది ఒక విషాదకరమైన పరిస్థితుల్లోనూ ప్రజలకు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జరిగినప్పటికీ కూడా తప్పదు కాబట్టి మళ్ళీ అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులేస్తున్న ఈ తరుణంలో అవతరణ కూడా ఒక పండగే. అప్పుడు ఆ తాత్కాలికంగా ప్రజలకు వేదన కలిగించింది, కానీ ఇవాళ పోలవరం లాంటి జీవనాడి లాంటి ఒక పథకాన్ని, ప్రాజెక్ట్ని మళ్ళీ గతంలో ప్రారంభంలో ఎలాంటి వేగంతో వెళ్ళిందో, ఆ 5 ఏళ్లలో 72% ఎలా పూర్తి చేసుకుందో, ఇప్పుడు మళ్ళీ ఆ వేగవంతం. ఏ ప్రాజెక్టుకైనా బ్రహ్మంగారు పునరావాసం అనేది కూడా చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యం. చాలామంది అనుకుంటారు ప్రాజెక్టు కడుతున్నాం అని. ప్రాజెక్టు కట్టడం ఎంత ముఖ్యమో పునరావాసం అనేది పునాది లాంటిది. ఆ ప్రాజెక్టులో ఎవరైతే సర్వస్వాన్ని కోల్పోతారో వాళ్లకు ఉపాధి కల్పించడం అనేది అంతర్జాతీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత గల అంశం. ఏ ప్రాజెక్టులో అయినా సరే పునరావాసంకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత చాలా ఎక్కువ. అట్లాగే మొన్న 2025 జనవరిలో కూడా 800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫస్ట్ అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ 10 నెలల్లో మళ్ళీ వాళ్ళ 1000 కోట్లు రిలీజ్ చేస్తానికి సన్నాహాలు చేసి అన్నీ కూడా సాంకేతికంగా శాంక్షన్లు అయిపోయినాయి, రిలీజ్ చేస్తున్నారంటే అది నిజమైన పండగ. ఎవరైతే సర్వస్వం కోల్పోయారో తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ కూడా మళ్ళీ గతంలో లాగా పురోగమనంలోకి వచ్చింది. 80% అయిపోయింది, ఇంకొక 20%. మీరు అడిగారు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎలా జరిగిందని. రాజశేఖర రెడ్డి గారి టైంలో వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే, మనం ఒక కాంట్రాక్ట్ అవార్డు చేస్తే మనకి కిక్ బ్యాక్స్ ఎంత త్వరగా వస్తాయి అనేది. ప్రాజెక్ట్ కట్టడం అనేది చాలా జాప్యం జరుగుతుంది. కాలువలు తవ్వటం అనేది, ఎక్స్కవేషన్ అనేది సింపుల్. వాళ్ళ రేపు మట్టి తవ్వేయటమే, అందులో మెషినరీ యంత్రాంగం. గతంలో లాగా పాలమూరు లేబర్ వచ్చి పార తీసుకుని తట్టలో వేసి తీసుకెళ్ళి గట్టు మీద వేసే పరిస్థితి కాదు. హెవీ మెషినరీతో తవ్వేసేయటమే. అందువల్ల కుడి ఎడమ కాలంలో ఇచ్చింది ప్రాజెక్ట్ కట్టకముందే ముందు ఈజీ డబ్బులు తీసేసుకున్నారు వాళ్ళు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది కూడా కొత్తగా ప్రారంభమైంది. ఆ కాలువ కుడిగట్టి ఎడగట్టి మట్టి పనుల నుంచి. అవును, అసలు నిజానికి అక్కడ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. దోపిడీకి కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు అంతే. ప్రతి బకెట్ ఇలా తవ్వింది అంటే డబ్బులు వస్తాయి, కాంట్రాక్టర్కి వస్తాయి, గవర్నమెంట్కి వస్తాయి. అది వాళ్ళు అదే కనుక మ్యాషనరీ డ్యామ్స్ అంటే సిమెంట్ డ్యామ్ కట్టడం అనేది చాలా లోతుకి వెళ్ళాలి పునాదులు, లేకపోతే కనుక మన మేడిగడ్డలాగా అవుతుంది. అందువల్ల అక్కడ చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి అది వద్దు. ముందు మన నెక్స్ట్ గెలుస్తామో గెలమో, మన టైంలో ఎంత డబ్బు చేసుకోవచ్చు అన్నట్టు కాలువలు తవ్వారు. అసలు ప్రాజెక్ట్ కట్టకుండా కాలువలతో అయితే దాంట్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అవును. ఎప్పుడైనా కూడా ప్రాజెక్టు పూర్తవుతున్న సమయంలో చివరి 20-30% ఉన్నప్పుడు కాలువలు పనులు పట్టుకుంటారు. ఈ తొందరగా వెళ్ళిపోతాయి పని, లేకపోతే ఒక సగమన్న అయిన తర్వాత చేస్తారు. అట్లా కాకుండా ఇది కొత్త తరహాగా చేశారు. అప్పుడు దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా ఆపటమే ఆయన లక్ష్యంగా వచ్చాడు. రివర్స్ టెండరింగ్ పెట్టాడు. తర్వాత ఒక ఏజెన్సీకి అప్పచెప్పి వాళ్ళు మెషినరీ మెన్ను అన్నీ సమకూర్చుకున్న తర్వాత వాళ్ళని కాదని ఇంకొక తనకి అనుకూలమైన ఏజెన్సీని తెచ్చి పెట్టుకున్నాడు, తనకు తీసుకున్నాడు. రివర్స్ టెండరింగ్ చేయటం వలన ఆయనకి డబ్బులు వచ్చేది చూసుకున్నాడు. ఇలా ఈయన ఇంకోటి ఏంటంటే, అంతెందుకండి, నేను నిన్నో మొన్న సోషల్ మీడియాలో చూశాను ఒక చిన్న బిట్టు. ఇది అసందర్భమైన చెప్పక తప్పదు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా కలెక్టర్లో ఎస్పీల సమావేశం ప్రజావేదికలో ఏర్పాటు చేసినప్పుడు ఆ ముగింపు సమయంలో రేపు 24 గంటల లోపల దీన్ని కూల్చేసేయమని నేను శాసిస్తున్నాను, ఆదేశిస్తున్నాను, ఆర్డర్లు ఇస్తున్నాను అని చెప్తుంటే నివ్వెరపోయారు.
అసలు ఇది ఏం మాట్లాడుతున్నాడు ఇతను, ఇట్లాంటి సభా వేదికని కూల్చేస్తారా అని. ఆయన ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చే ఏ అంశాన్ని కూడా తను ఉంచడానికి ఇష్టపడలేదు. పోలవరం ప్రాజెక్టు కూడా అందులో ఒకటి అవటం ప్రజల దురదృష్టం. సార్ మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ కదా, కొన్ని వందల మంది రాజకీయ నాయకులను చూస్తుంటారు, సీనియర్ నాయకులను చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి పాశవిక మనసున్న రాజకీయ నాయకుని ఎప్పుడు చూసారు మీరు? నే కాదండి, ఆ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎవరు కూడా చూడలేదు. అంటే ఇట్లాంటి తిరోగమన భావాలు కలిగిన వ్యక్తి, తర్వాత విధ్వంసకరమైనటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి, తర్వాత సొంత బాబాయ్ హత్యలో కూడా తను పాత్ర ఉన్నా కూడా ఇతరుల మీద నిందేయటం, తర్వాత నిన్న మొన్న సాక్షి పేపర్లలో ఆయన ఒంటి చేత్తో తుఫాన్ని ఆపాడని వేయించుకున్నాడంటే మరీ విడ్డూరం కాదు. అదే అంటున్నా. సరే ఆయనకంటే బుద్ధి జ్ఞానం లేదు, దుర్మార్గుడు అనుకోండి, అక్కడ కూడా ఉందా సీనియర్ జర్నలిస్టులు కదా, వాళ్ళకని ఎలా మనసు ఒప్పిందంటారు అలా రాయటానికి? అంటే ఒక్కొక్క దుర్మార్గుడి కింద పనిచేసేటప్పుడు వాళ్ళ మనసు అంటే మైండ్ కూడా దుబ్బేస్తుందండి, పనిచేయదు. ఇక అట్లాంటి వ్యక్తుల్నే వాళ్ళ దీంట్లో ఉంచుకుంటారు కొలువులో. అందుకని ఎవడన్నా పెడతాడండి. తర్వాత చంద్రబాబు నాయుడు మూలన 16 తుఫాన్లు వచ్చినాయి అన్నాడు, ఏది 16 నెలల్లో. తర్వాత ఏమో ఒక్క నెలలోనే 36 రాజకీయ హత్యలని ఢిల్లీ వెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఉంచొద్దని చెప్పాడు. అట్లా తనకి ఏంటంటే తను అధికారంలో లేనప్పుడు ఇంకే ప్రభుత్వం కూడా ఉండకూడదు, ఉంటే తను ఉండాలి, లేకపోతే ఉండనే వద్దు. అట్లాగే రాజధాని లేకుండా 5 సంవత్సరాల పాటు పరిపాలించాడంటే అసలు ఎట్లాంటి మనస్తత్వం మీరు అడిగారు. ఇలాంటి ఫాసిస్టిక్ మైండ్ ఉన్న లీడర్లను ఎవరన్నా చూశారా అని. ఒక రాజధాని ఏర్పడి కొనసాగుతుంది నిర్మాణం 80%, 70% కూడా అయ్యి ఆ మిగిలిన 30% పూర్తి చేయలేకపోతే అట్లా ఉండు. నీ వర్కింగ్ క్యాపిటల్ అంతా అక్కడి నుంచి జరిగింది కదా, అయినా కూడా ఆ రాజధానిని బ్లాక్లో పెట్టేసి చివరికి వచ్చి ఇవాళ మళ్ళీ మేము అమరావతి రాజధాని ఒప్పుకుంటున్నాడంటే తను అంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. 3 రాజధానులన్నీ డ్రామాలు ఆడాడు. కనీసం తనకిష్టమైన చోట కూడా రాజధానిని కనీసం 4 తట్ల సిమెంట్ వేసి కట్టే ప్రయత్నం చేయాలి. తను మాత్రం ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్లో. అది ఎవరికి ప్రజలకు పనికొచ్చేది కాదు, అది సెక్రటేరియట్ కాదు, ప్రజా ఉపయోగకరమైన అంశం కాదు. తను ప్యాలెస్ కట్టుకున్నాడు అంతే. అది ప్రజల డబ్బుతో కట్టినా కూడా దేవుడు కూడా హర్షించడండి. నువ్వు ప్రజల డబ్బుని ఈ విధంగా దుర్వినియోగం చేసావు కాబట్టి నీకు అసలు అందులో ఉండే ఒక క్షణం కూడా అవకాశం ఇవ్వకుండా ఒక శాపం పెట్టినట్టుగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఒక గుదిబండ అయింది, అది వేరే మాట. కానీ ఆ గుదిబండను కూడా ఏదో ఒక రకంగా ఉపయోగించాలి అనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఇంత మొంతా తుఫాన్ మూలన ఆర్థికంగా ఇంత అతలాకుతలం అయినా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవాళ పంపిణీ అయినాయి అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఇంత ప్రభుత్వం ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, తర్వాత ఇంత నష్టం జరిగింది, ఇంత పునరావాసం మీద ఖర్చులు పెట్టాల్సి వచ్చింది కాబట్టి త్వరగా జరగదేమో, ఇంకొక వారం పెన్షన్లు వాయిదా పడుతుంది అనుకున్నారు. కానీ ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడప్పుడు జరగాలనే ఒక సిద్ధాంతం మీద ఇవాళ 1వ తారీఖున పెన్షన్లు వెళ్ళటం అనేది చాలామంది అంటే వృద్ధులకి కానీ పెన్షన్ లబ్ధిదారులకి పెద్ద రిలీఫ్. అట్లా ఒకే రోజు ట్రిపుల్ ధమాకా. మీరు చెప్పినట్టు రాష్ట్ర అవతరణ దినోత్సవం ఇది రావటం, తర్వాత పోలవరం పునరావాస బాధితులకి 1000 కోట్ల రూపాయల సహాయం అందటం అనేది వాళ్ళ కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోవటానికి కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా ఇతర చోట్ల ఆస్తులు ఏర్పరచుకోవటానికి కానీ, జీవనోపాధి పెంపొందించుకోవటానికి కానీ. ఇప్పుడు జీవనోపాధి మొత్తం వాళ్ళు అన్నీ కోల్పోయి వచ్చారు కదండి. వాళ్ళకి ప్రభుత్వం ఎంత తొందరగా వాళ్ళని పునరావాసం కల్పిస్తే వాళ్ళ జీవితాలు మళ్ళీ గాడిలో పడతాయి. ఎప్పుడైనా ప్రాజెక్టు పెట్టినప్పుడు అండి అక్కడ ఉండే ఆవాసాలు కోల్పోయిన వాళ్ళు కానీ, భూములు కోల్పోయిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ప్రభుత్వాల నైతిక బాధ్యత. అంతేగాని మేము ఇక ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోము, పునరావాసం మా బాధ్యత కాదు, ఆ ప్రభుత్వం పెట్టింది అని ప్రజలను వేధించడం అనేది. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాలనీలు కట్టి సుమారు 80 నుంచి 90% కంప్లీట్ అయిపోయినాయి అన్ని కాలనీలు. జగన్మోహన్ వచ్చినాక ఆ 10% కంప్లీట్ చేసి ఆ నిర్వాసితులకి ఒకటి ఇష్టం లేక వాటిని పాడుబెట్టి ఎలా అయితే అమరావతిలో ముళ్ళ చెట్లు పెంచాడు ఆ రకంగానే పెంచాడు అక్కడ కూడా. అదే కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో మంచి కాలనీసు, శాశ్వతమైన భవనాలు, ఒక అపార్ట్మెంట్ల స్టైల్లో కట్టిన భవనాలను కూడా పంపిణీ చేయకుండా ఆపి అక్కడ కూడా మీరు అన్నట్టు కంప చెట్లు పెంచి ఆ ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ కూడా ఖరాబ్ చేశాడు. తర్వాత అరాచక శక్తులు చేరి అందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అండి, వాటిని అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని ఒక షేప్ తీసుకొచ్చి పొక్లైన్లు పెట్టి క్లీన్ చేసి ఇస్తే అది
అదే కనుక ముందే ఇచ్చుంటే మేము ఎంత బంగారంలాగా మెయింటైన్ చేసుకునేవాళ్ళం ఇళ్ళని. నేను కూడా ఒక గృహప్రవేశానికి రాజమండ్రిలో వెళ్ళా, చూస్తే అవి ప్రైవేటు వాళ్ళు షాపూర్జీ పలోంజీ వాళ్ళు ఎవరో కట్టారండి, అవి టాటా వాళ్ళు అద్భుతంగా కట్టారు ఆ ఇళ్ళు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రైవేటు బిల్డర్స్ ఎలా కడతారో అవి ట్రిప్లెక్స్లో కట్టారనమాట, 3-4 అంతస్తుల్లో. చక్కటి ఇళ్ళు అండి అది. తర్వాత వాళ్ళు ఆ గృహప్రవేశం చేసుకునే నాటికి ఎంత అందంగా ఆనందంగా చేసుకున్నారంటే అది ఇవ్వటానికి ఆయనకు మనసు ఒప్పల. అట్కో ఇళ్ళు అండి, అట్కో ఇళ్ళు. నేను వెళ్ళాను ఒక గృహప్రవేశానికి, వెళ్తే నాకు అప్పుడు చూసా, అంటే ప్రభుత్వాలు కూడా ఇంత చక్కటి కాలనీస్ కడతాయా ఇంత మౌలిక సదుపాయాలతో అని. అట్లా అది అటువంటి పని చేశాడు. అదే 50 గజాల ఇళ్ళకి మాత్రం ఎక్కడ అమరావతిలో తీసుకొచ్చి ఎక్కడెక్కడో వ్యక్తుల్ని సెంటు భూమి పేరుతో అంటే అమరావతిని నాశనం చేయటం. అదే అన్న ఇక్కడ. తర్వాత ఏమో ఆవు భూముల్ని కొని ఎక్కువ రేట్లకి డబ్బులు ఏమో అట్లా డ్రా చేశారు, దాన్ని ఫిల్ చేయటానికి ఆ రకంగా. అంటే ప్రభుత్వంలో ఉన్న డబ్బుని దోసుకోవడానికి ఉపయోగించుకున్నాడు తప్ప పోలవరం ప్రాజెక్టుని ఒక్క మంత్రి అన్న నేను ఫలానప్పుడు పూర్తి చేస్తున్నాడు. అతను ఎవరండి, నెల్లూరు అనిల్ కుమార్ తొడగొట్టి చెప్పాడు 2021 నాటికి నేను పూర్తి చేస్తానని. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అంబటైతే అసలు ఆ డ్రాయింగ్స్ నాకు అర్థం కావట్లేదు. పోలవరం అంటే ఏంటి అన్నాడు, పోలవరం అంటే ఏంటన్నాడు, ఎప్పుడు అవుద్దో చెప్పలేమన్నాడు. అసలు ఆ ప్రాజెక్టు ఏంటో కూడా నాకు తెలియదు. ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు డిజైన్ని అర్థం చేసుకునే అంత చదువు అంబటి రాంబాబుకు ఉందా? అక్కడ ఒక అథారిటీ ఉంది, అక్కడ సిఈలు ఉన్నారు, ఇంజనీరింగ్ చీఫ్లు ఉన్నారు, వాళ్ళు చేయాలి. నువ్వు చేయాల్సిందల్లా ఫండింగ్ ఏర్పాటు చేస్తే చాలు. అంత ఎందుకంటే అమరావతికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే మేము అమరావతిని రాజధానిగా చేయటం లేదు కాబట్టి మీరు వాపసు తీసుకోమని వరల్డ్ బ్యాంక్ ఫండింగ్స్ కూడా రివర్స్ చేశారు. తర్వాత అసలు అవును, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇనిషియేషన్ అంటే మేము ఈ రాజధాని నిర్మిస్తామంటే కూడా ఈ రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశం కాదని లెటర్లు పెట్టారు, ఈమెయిల్స్ పెట్టారు. అట్లా విధ్వంసంగా మీరు అడిగారు ఇలాంటి వ్యక్తిని మీరు ఎవరన్నా చూశారంటే నేను ఇంకా 67 ఏళ్ళే, 100 ఏళ్ల వ్యక్తులు కూడా ఇటువంటి వ్యక్తుల్ని చూసి ఉంటారండి. ప్రపంచంలో నియంత్రణలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎంతో కొంత మంచి పనులు చేసి నియంత్రలా ఉన్నారు. అవును, కానీ ఈ క్రూరుడు నియంత్రణకు మించిన నియంత, ప్రజాస్వామ్యం ద్వారా వచ్చిన నియంత అది నియంత్రణకు మించిన నియంత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ పార్టీకి శాశ్వతంగా సమాధి కట్టి దేశం వదిలి పారిపోతే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.